Welcome to Suman IT TV. Freshers, graduates, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఏ పోర్టల్స్లో ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేశాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇండీడ్లో లాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ నాకు 100+ జాబ్స్ కనిపిస్తున్నాయి ఈరోజు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఎసెంచర్లో పోస్ట్ చేశారు ఆల్రెడీ, అండ్ సేమ్ ఐవీలో ఉంది, అండ్ కెలీ సర్వీసెస్ ఉంది, అగైన్ ఎసెంచర్ నుంచి ఉంది, కాలిన్స్ ఏరోస్పేస్ నుంచి ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఉంది, అండ్ వన్ మోర్ జాబ్ వచ్చే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఐవీ నుంచి ఉంది. సో ఐవీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు, ఆల్మోస్ట్ ఒక 4 పోస్టులా కనిపించాయి. అదేవిధంగా మనకి ఎసెంచర్ కూడా కనిపిస్తుంది, ఆరకల్ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద కంపెనీసే పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేను చెప్పినట్టు అమెజాన్ బెడ్రాక్ అండ్ అమెజాన్ డెవ్ సెంటర్ ఇండియా హైదరాబాద్ నుంచి ఉంది ఇది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. విత్ ఇన్ 1 డేలో వాళ్ళు రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అగైన్ అమెజాన్ నుంచి. సో ఇలా మైక్రోసాఫ్ట్, ఆరకల్, ఐవీ ఇలా రిపీటెడ్గా మనకి కంపెనీస్ ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. 100+ జాబ్స్లో మీకు ఎవరికైనా మీరు చెక్ చేసుకునే జాబ్ ఏదైనా ఉందంటే మీరు ఒకసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీంట్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లోనే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ జాబ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. సో నేను ఇప్పుడు ఫ్రంట్ అండ్ జాబ్స్ ఒకసారి చెక్ చేస్తాను. నేను లాస్ట్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ మనకి 15 జాబ్స్ కనిపిస్తున్నాయి. సో పాస్ట్ 2 డేస్ నుంచి, అంటే వీక్ మొదలవగానే కొంచెం తక్కువ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇండిలో. నిన్న కూడా మనం చూసాం, ఎవ్రీ మండే కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా 15 జాబ్సే కనిపిస్తున్నాయి. అండ్ స్టాఫ్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ నుంచి ఉంది, అలానే సేమ్ మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది. 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అంటున్నారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ అజూర్ ఏఐ స్టూడియో కూడా అంటున్నారు. ఇంకోటి వచ్చేసి సేమ్ ఐవీ కంపెనీ నుంచి ఇంకా ఉన్నాయి, డిజిటల్ ఎలాంకీ అని ఇంకోటి, నోవా స్టూడియోస్ నుంచి హెచ్క్యూ ఇంకోటి హైటెక్ సిటీలో ఉంది. అది వచ్చేసి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్లో అడుగుతున్నారు. యూఐ యూఎక్స్ ప్రిన్సిపల్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకుని మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐవీ జాబ్ ఉంది. సో ఇలా మొత్తం 15 జాబ్స్లో కూడా ఐవీ అని రిపీటెడ్గా మనకి కంపెనీ కనిపిస్తుంది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ కంపెనీ ఎక్కువగా హైర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు అప్లై చేయండి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్ ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ 24 అవర్స్లో బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే మనకి ఇక్కడ 25+ జాబ్స్ కనిపిస్తున్నాయి. సేమ్ రిపీటెడ్ కంపెనీసే మళ్ళీ బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా మనకి పోస్ట్ చేయడం జరిగింది. ఎసెంచర్ ఫస్ట్ నేను చూసిన పోస్ట్ ఏంటంటే ఎసెంచర్ నుంచి ఉంది, అదేవిధంగా ఎంబెడ్ టెక్ సొల్యూషన్స్ నుంచి ఉంది, అండ్ గ్రిడ్ డైనమిక్స్ నుంచి ఇంకోటి ఉంది, అండ్ ఫ్యూజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఉంది. అండ్ ప్యాకేజ్ కూడా వీళ్ళకి చాలా బాగుందండి, 3 lakh to 8 lakh per year అంటున్నారు, అండ్ ఫుల్ టైం అంటున్నారు, మండే టు ఫ్రైడే అని అంటున్నారు. వీళ్ళు చూస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి డెవలప్ బ్యాక్ అండ్ సర్వీసెస్ ఏపీఎస్ యూజింగ్ నోడ్ అని అంటున్నారు. సో ఎవరైనా సరే ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా ఇది ఒకసారి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అగైన్ వన్ మై జాబ్ వచ్చేసి ఎసెన్షియల్ నుంచి ఉంది, అండ్ స్టాఫ్ యూఎక్స్ డిజైనర్ ఐటీటీబీఎంఓ మైక్రాన్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. రాంబాల్ నుంచి ఇంకోటి ఉంది, కంప్యూటర్ జనరేటర్ సొల్యూషన్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి .NET డెవలపర్ కోసం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అగైన్ .NET నుంచి, అండ్ ఆల్మోస్ట్ ఐబిఎం నుంచి, నిస్సాం నుంచి. సో ఇలా చూస్తే మనకి ఇవాళ ఎసెంచర్, మైక్రోసాఫ్ట్, ఆరకల్, ఐవీ ఇలా రిపీటెడ్ కంపెనీస్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కానివ్వండి, ఇవన్నీ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే వీళ్ళు పోస్ట్ చేసిన విత్ ఇన్ 1 అవర్లోనే 200 అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేస్తున్నారంట. సో మీరు కూడా త్వరపడండి, అప్లై చేసుకోండి. మీకు కానీ మీరు జాబ్ వస్తే తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇండీడ్లో ఈరోజు నేను టెస్టింగ్ సర్చ్ చేస్తుంటే లాస్ట్ 24 అవర్స్లో మనకి 100+ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా డిమాండ్ ఉందని చెప్పి మనం కూడా చెప్తూ ఉన్నాం. మనకు వచ్చిన గెస్ట్లందరూ కూడా టెస్టింగ్లో ఉంటే డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు ఆన్ డిమాండ్ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి 100+ జాబ్స్లో కూడా అసోసియేట్ డేటా అనలిస్ట్ గురించి ఒకటి ఉంది, అండ్ ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ గురించి ఇంకోటి ఉంది, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జాబ్ నుంచి ఇంకోటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడుగుతుంది కండక్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అండ్ కోఆర్డినేట్ అంటున్నారు. సో టెస్టింగ్లో కంపల్సరీ 6 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, E2E టెస్టింగ్ ఉండేవాళ్ళు కూడా ఈ సెల్కామ్ సొల్యూషన్స్ గ్లోబల్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసోసియేట్ ఫ్రెషర్ 2024 జెన్పాక్ నుంచి కూడా ఉంది, ఇన్వెస్కో నుంచి కూడా ఇంకోటి ఉంది, మైక్రాన్ కూడా ఇంకోటి ఉంది, ఎసెంచర్లో కూడా ఇంకోటి ఉంది. సో ఆల్మోస్ట్ 100+ జాబ్స్ తెలంగాణలో టెస్టింగ్ ఉండే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, ఫ్రెషర్స్కి, వాళ్ళందరికీ కూడా 100+ జాబ్స్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా అప్లై చేసుకోండి.
ఇండీడ్‌లో మనం లాస్ట్ 24 అవర్స్‌లో మనం పైథాన్ జాబ్స్‌ని నేను చెక్ చేస్తూ ఉంటే సెర్చ్ చేసిన జాబ్స్‌లో 25+ జాబ్స్ కనిపించాయండి. అందులో అసోసియేట్ డేటా అనలిస్ట్ వచ్చేసి క్లారివేట్ అని ఇంకోటుంది. ఆరకిల్ ఇంకోటుంది. అండ్ కాలిన్స్ ఏరోస్పేస్ నుంచి ఉంది. ఇందాక గూడా మనం చూసాం. ఈ ఏరోస్పేస్ నుంచి సి++ డెవలపర్ కోసం వీళ్ళు చేశారు. అండ్ స్ట్రాంగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కోసం చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే పైథాన్ స్కిల్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటే ఇది అప్లై చేసుకోవడానికి బావుంటుంది. అండ్ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ జాబ్ కూడా. సో, యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇండీడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఈ 2024లోనే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోసం వీళ్ళు చూస్తున్నారంట. సో, ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసి అప్లై చేయడానికి చూడండి. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 2 మైక్రోసాఫ్ట్ ఉంది. డివాప్స్ లీడ్‌లో విప్రో ఉంది. అలానే గరుడ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇంకోటుంది. ఐవీ నుంచి ఉంది. సో, సేమ్ కంపెనీస్ అగైన్ ఇక్కడ పైథాన్‌లో గూడా చూస్తూ ఉన్నాయి. సో, పైథాన్‌లో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే మీరు స్విచ్ అవ్వాలనుకుంటే కంపెనీస్ ఇక్కడ మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఒకసారి చెక్ చేయండి. లింక్డ్ఇన్‌లో లాస్ట్ 24 అవర్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్స్ మనం సెర్చ్ చేసినట్లయితే ఈరోజు 6000+ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్స్ తెలంగాణలో కనిపిస్తున్నాయండి. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, ఫోన్‌పే, డీహెచ్ఎల్ అగైన్ రేడియస్, ఎస్‌డిఈఐ, అమెజాన్‌లో ఉంది. అండ్ విప్రోలో ఉంది. విప్రో అగైన్ మేక్ మై ట్రిప్ నుంచి ఉంది. ఐబీఎం నుంచి ఉంది. సో, 6000 జాబ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. చాలా జాబ్స్ ఉన్నట్లే కనిపిస్తూ ఉన్నాయి. సో, పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్మోస్ట్ విప్రో, మైక్రోసాఫ్ట్, ఎసెంచర్ అగైన్ ఇక్కడ ఈ ఇన్ఫోసిస్ కూడా ఉంది. అప్రిషియేట్ అని ఇంకోటుంది. జస్ట్ 1 అవర్‌లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఈ 1 అవర్‌లో వాళ్ళు చెప్పడం ఆల్మోస్ట్ ఇక్కడ 200 అప్లికెంట్స్ దాకా కూడా అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. సో, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్‌లో మీరు కూడా చూడండి. సో, ఇదేంటంటే జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోసమే. సో, ఈ జాబ్ నేను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోసం వాళ్ళు చూస్తున్నారు. అండ్ జావా స్క్రిప్ట్ సి++ ఉంటే బాగుండని అంటున్నారు. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే చాలు ప్రోగ్రామింగ్‌లో అని చెప్పి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అడోబ్ నుంచి ఉంది, టెస్కో నుంచి ఉంది, సిటీ నుంచి ఉంది అండ్ లెటర్ డ్రాప్ నుంచి ఉంది. పెగా సిస్టమ్స్ నుంచి ఉంది. అగైన్ విప్రో నుంచి ఉన్నాయి. అన్ని ఫెమిలియర్ పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు 6000 డిలాయిట్. సో, ఎల్టీఐ నుంచి, ఐబీఎం నుంచి. సో, 6000+ జాబ్స్ ఇంజినీరింగ్ వాళ్ళకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగిందండి. సో, దీంట్లోనే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లోనే మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్నున్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాము. సో, నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ జాబ్ అని చెక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ జాబ్స్ చూసినట్లయితే తెలంగాణలో ఆల్మోస్ట్ ఇక్కడ 461 జాబ్స్ కనిపిస్తున్నాయి ఈరోజు. అది మైక్రోసాఫ్ట్‌లో, ఈజెన్ అయితే ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ పోస్ట్ చేయడం జరిగింది. పీపుల్ ప్రైమ్ వరల్డ్ మనం ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఈ కంపెనీ నుంచి వింటూ ఉన్నాము. అండ్ ఎక్స్‌పీరియన్ నుంచి ఉంది. అలానే ఎక్సెలా సొల్యూషన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి కూడా ఉంది. 20 అవర్స్ క్రితం వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ జీఈ, వెనోవా అండ్ కోఫుకు ఐడియా ల్యాబ్స్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి, అగైన్ జీఈ డిజిటల్ నుంచి, అగైన్ మైక్రోసాఫ్ట్ నుంచి. సో, ఆల్మోస్ట్ చూస్తే మైక్రోసాఫ్ట్ హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఎవరికైనా సరే మైక్రోసాఫ్ట్‌కి షిఫ్ట్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఈ జాబ్స్‌ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదే మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కనిపించింది, ఫ్రంట్ ఎండ్‌లో కనిపించింది. తర్వాత మనం బ్యాక్ ఎండ్ కూడా ఒకసారి ట్రై చేద్దాము. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి విప్రో కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఆరకిల్, ఎసెంచర్ ఇలాంటి కంపెనీసే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ జాబ్స్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. సో, ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ ఎన్నున్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ చూస్తే ఆల్మోస్ట్ 89 జాబ్స్ కనిపిస్తున్నాయి. ఈ 89లో కూడా అగైన్ ఈజెన్ కనిపించింది నాకు, ఇన్ఫోసిస్ ఉంది అండ్ ఎల్టీఐ మైండ్‌ట్రీ ఉంది. కోలర్ నుంచి ఉంది, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి ఉంది, యో హెచ్ఆర్ కన్సల్టెన్సీ నుంచి ఉంది అండ్ ఈజెన్ నుంచి ఉంది, పీపుల్ ప్రైమ్ వరల్డ్ ఉంది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ 49 జాబ్స్ వరకు అండ్ జస్ట్ 1 ఆర్ 2 అవర్స్‌లోనే ఇక్కడ పోస్ట్ చేశారు ఇన్ఫోసిస్ కూడా. వీళ్ళేమంటున్నారంటే ఇన్ఫోసిస్‌లో పాస్ట్ 2 అవర్స్‌లో పోస్ట్ చేసినా కానీ 200 అప్లికెంట్స్ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. సో, మీకు ఎవరికైనా జాబ్ స్విచ్ అయ్యి ఇన్ఫోసిస్‌లో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఏ డే ఇన్ లైఫ్ ఆఫ్ ఇన్ఫోసియన్ అని ఉంది. అండ్ ఇక్కడ అసోసియేట్ కూడా సీనియారిటీ లెవెల్‌ని చూస్తున్నారు. సో, సీనియారిటీ లెవెల్‌లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోండి. సో, లింక్డ్ఇన్‌లో టెస్టింగ్ జాబ్స్ పాస్ట్ 24 అవర్స్‌లో ఎన్నున్నాయంటే ఇక్కడ హైదరాబాద్‌లో 379 టెస్టింగ్ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ క్యూఏ లీడ్ బ్లూమెట్రా సొల్యూషన్స్ నుంచి, ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ఎవరికైనా సరే హెల్త్ సెక్టార్‌లో ఇంట్రెస్ట్ ఉంటే క్యూఏ టెస్టింగ్ అనాలిసిస్ నుంచి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ క్యూఏ లీడ్ నుంచి ఉంది. అలానే క్యూఏ అండ్ టెస్టింగ్ లీడ్ అనాలిసిస్ ఉంది. జీఈ డిజిటల్ థింక్ వైస్ కన్సల్టింగ్ అంట, వర్టికల్ గ్లోబల్ నుంచి, జీఈ వనోవా నుంచి, ఆల్మోస్ట్ ఫ్లిక్సీ టెక్నాలజీస్ నుంచి, గ్లోబల్ డేటా నుంచి,
2 అవర్స్ జస్ట్ 1 అవర్‌లో నుంచి కూడా ఈ యాక్సెలర్ నుంచి టాలెంట్ 500 నుంచి టాలెంట్ 500 మనం ఇందాక గూడా ఇండీడ్‌లో గూడా చూసాము. సో, లింక్డ్ఇన్‌లో కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 85+ దాకా కనిపిస్తూ ఉన్నాయి గదా! ఈ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ అండ్ స్క్రమ్ మాస్టర్. సో, స్క్రమ్ మాస్టర్ గూడా చాలా హై ప్యాకేజ్ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. మీలో ఎవరికైనా సరే డ్యూటీస్ అండ్ స్కిల్స్ ఇవన్నీ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసుంటుంది. సో, ఈ జాబ్స్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, లింక్డ్ఇన్‌లో పాస్ట్ 24 అవర్స్‌లో మనం పైథాన్ డెవలపర్ జాబ్స్ చూస్తే 74 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇన్నోవా సొల్యూషన్స్ నుంచి ఒకటుంది, ఈజెన్ నుంచి ఒకటుంది, ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ నుంచి ఇంకోటుంది, అండ్ ఎండోర్ టెక్ నుంచి ఉంది, లాగిన్ సాఫ్ట్ నుంచి ఇంకోటుంది. ఇది ఇక్కడ చూస్తే సీనియర్ పైథాన్ డెవలపర్ అని ఉంది. అండ్ క్రాస్ ఓవర్ నుంచి చూడండి మంచి ప్యాకేజ్ కూడా కనిపిస్తుంది. అండ్ రిమోట్‌లో అంటున్నారు. సో, యూఎస్‌డీలో కూడా వీళ్ళు పే చేస్తామని అంటున్నారు. జస్ట్ 1 డే బిఫోరే ఇది పోస్ట్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ యూఎస్‌డీలో రిమోట్‌లో మీరు గనుక జాబ్ చేయాలని అనుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ జాబ్ ఉంది. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి అగైన్ క్రాస్ ఓవర్ మళ్ళీ కూడా ఇంకోటి ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి చూస్తుంది. లెర్న్ విత్ ఏఐ అని ఇది కూడా రిమోట్ జాబ్‌నే. అండ్ జస్ట్ 23 అవర్స్ ఎగోనే ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ యూఎస్‌డీలో వీళ్ళు కూడా పే చేస్తూ ఉన్నారు 1,00,000 పైన. అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ విప్రో నుంచి కనిపిస్తోంది. ఎవర్ నార్త్ నుంచి ఇంకోటుంది. అండ్ సాట్కాన్ ఐఎన్‌సి టాలెంట్ 500 నుంచి, అమెజాన్ నుంచి, అండ్ టాలెంట్ 500 నుంచి అగైన్ అండ్ బ్లెండ్ నుంచి కూడా ఉన్నాయి. పైథాన్‌కి చాలా డిమాండ్ ఉందని చెప్పి మనకి కూడా మనము ఐటీ టీవీలో మీరు చూస్తూనే ఉండుంటారు. చాలా చేశాము. అండ్ సూన్ మనకి పైథాన్ ఫుల్ స్టాక్‌లో ఒక ప్రోగ్రామ్ కూడా ఒక ఇంటర్వ్యూ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి. సో, ఈ పోస్ట్‌ల కోసం ఎవరైనా మీరు చెక్ చేస్తూ ఉంటే ప్లీజ్ అప్లై చేసుకోండి.